కానీ పుష్ప 1 లో స్టోరీ ఉన్నంత పుష్ప 2 లో లేదు. బాగా నచ్చిన వాళ్ళే నచ్చింది. ఇప్పుడు సినిమా అది సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కేవలం అల్లు అర్జున్ పైన ఫోకస్ చేసిండు సుకుమార్ గారు. మరి అంటే స్టోరీ ట్విస్ట్ల పైన. ఇప్పుడు స్టోరీ అంటే మీకు ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ 1 అయిపోయిన తర్వాత ఎవరు కలుస్తారు? షెకావత్ ఈయన కలుస్తాడు. కలిసిన తర్వాత అక్కడ స్టార్ట్ అయిన వాళ్ళ స్టోరీ 2లో ఇద్దరికి డి అంటే డి ఉంటుంది, ఇంటర్వ్యూల్ దాకా ఉంటుంది. ఇంటర్వ్యూల్ దాకా మన ఏమంటారు ట్విస్ట్ ఇస్తాడు. అది మీరు చెప్పిన టన్లే ఆ ట్విస్ట్ ఇచ్చిన తర్వాతనే కదా ఆయన మళ్ళీ ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి నేనే ఓడిపోయినా అన్నట్టుగా ఆల్మోస్ట్ అది చేసుకున్నాడు. లాస్ట్ కామెడియన్ చేసిరా ఎవరు? కామెడియన్ అవుతాడు ఆయన. బాగానే ఉంది కదా, ఆయన పవర్ఫుల్ గానే ఉంది క్యారెక్టర్ అది. కానీ అసలు పార్ట్ 1 లో పోయించండి ఆయన షికావత్. ఇప్పుడు ఇలా ఇంట్లో ఏమైంది చేసినాడు కొంచెం కామెడియన్ గా కొంచెం. అంటే ఇంకా అదే క్యారెక్టర్ వాళ్ళు రాసుకున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఒక్కడు నీకు సీరియస్గానే చూడాలని నీకు అనిపిస్తుండొచ్చు. అట్లా వేరే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఆడియన్స్కి అబ్బా ఏం చేసిండు యాక్టింగ్గా చూస్తారు. అట్లా కామెడీ సీరియస్గా ఉండి కూడా ఇంత కామెడీ చేస్తున్నా అని అంటే ఆ సిచ్యువేషన్ ప్రకారంగా చేస్తాడు ఆయన, ఒట్టి చేయడు. సో వాళ్ళకి కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో చాలా వరకు కలెక్షన్స్ బాగా కొడుతున్నాయి, వస్తున్నాయి కూడా కలెక్షన్స్. కానీ థియేటర్లలో ఖాళీ ఉన్నాయి సీట్లు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారు దీనిపైన? దాని గురించి మనం ఏం మాట్లాడలేము, అందరు చూస్తారు కాబట్టి సినిమా కలెక్షన్లు వస్తున్నాయి. దానికి తోడు మీరు సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రీల్స్ చేస్తారు, గెటప్లు వేసుకొని చేస్తారు. జాతర గెటప్ ఉంటుంది కదా, జాతర గెటప్ అంటే అంతా ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు, లీనమైపోయి ఇట్లా అసలు హైలైట్ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా గెటప్లు వేసుకొని వాళ్ళ ఇంట్లలో రీల్స్ చేయడం. ఆ సినిమా చూస్తేనే కదా వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో చూస్తుర్రు, వచ్చేది వస్తుంది. ఇట్లా నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళని మనం ఆపలేము. మనం కిసిక్ అనే సాంగ్ నచ్చిందా మీకు? ఫీలింగ్ సాంగ్ నచ్చిందా? నాకు అన్ని సాంగ్స్ నచ్చినాయి. పుష్ప సాంగ్ నచ్చింది, ఫీలింగ్స్ నచ్చింది, తర్వాత కిసక్ నచ్చింది, జాతర సాంగ్ చూసేకు నచ్చింది, గంగోరేణుక తల్లి సాంగ్. ఆ సాంగ్ అయితే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సాంగ్స్ చంద్రబోస్ గారు రాశారు, మస్తుండే. ప్రతి లిరిక్లో ప్రతి అర్థం ఉంటుంది. దండ పెడితే దేవుడికేరా, సలాం కొడితే గురులకేరా, కాళ్ళు ముక్కితే అమ్మకేరా అంటే అలా ఎంత మీనింగ్. మీకు స్టోరీ అన్నారు, అల్లనే స్టోరీ అర్థమవుతుంది. ఒక క్యారెక్టర్ అంటాడు వీళ్ళకి తప్ప ఎవరికి దండం పెట్టాడు పుష్ప అంటాడు అనేది మీకు ఆ లిరిక్లో. అట్లా ప్రతి సాంగ్లో ప్రతి లిరిక్లో మంచి మంచి అర్థాలు ఉన్నాయి. అట్లా ఫస్ట్ మీకు చెప్పాలంటే అసలు మ్యూజికే పెద్ద హిట్ అయింది. ఫస్ట్ పాటలే పెద్ద హిట్ అయిపోయిన తర్వాత మనకు సినిమా వచ్చిన తర్వాత ఇంకా పెద్ద హిట్ అయింది. కానీ చూసేకి సాంగ్ నార్మల్ గా మేకింగ్ రివీల్ చేశారు, ఇది రివీల్ చేయలేదు అసలు. ఏది చేయలేదు, ఎందుకు చేస్తారు వాళ్ళు? ఇప్పుడు డబ్బులు పెట్టి అర్థం కాలేదు ఎవరికి అసలు. ఇంకా బాగుంటదేమో మెలోడీ కదా, అట్లా చాలా ఉంటది అనుకున్నారు. కానీ ఇట్లా అమ్మవారి గెటప్ లో ఉంటదని ఎవరు అనుకున్నారు. అది ఇప్పుడు మనకు మేకింగ్ అనేది మేకింగ్ వైజ్గానే రిలీజ్ చేస్తారు ఎప్పుడైనా. మనకు సినిమా అనేది మనం థియేటర్లో అందుకనే కదా నువ్వు డబ్బులు పెట్టి చూస్తేనే నీకు ప్రతిదీ గుర్తుంటుంది. అదే ఫ్రీగా వస్తున్నాయి అనుకో, ఇప్పుడు రీల్స్ వస్తాయి, నువ్వు అన్ని రీల్స్ గురించి మాట్లాడలేవు, లేదంటే ఏవో చూస్తావు ఫ్రీగా వచ్చినాయి అవి చూసి అన్ని గుర్తుపెట్టుకోలేవు. సినిమా ఎందుకంటే నువ్వు డబ్బులు పెట్టి చూస్తావు కాబట్టి నీకు గుర్తుంటుంది. అరే నీ పైసలు ఖర్చు పెట్టినా సినిమా చూసినా మంచిగా ఉంది, నీకు మంచిగానే గుర్తుంటాయి. ఇప్పుడు నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు చూసినావు కాబట్టి. బేసిక్గా సినిమా ఫస్ట్ డేనే చూడాలనుకున్నాము, చూడాలనుకునే ముందు రోజే ప్రీమియర్ చూసినాం అసలు 9:30కి 9:30కి అసలు. అదే అంత క్యూరియాసిటీ ఉండే అందరు చూసిరు కూడా, చూస్తారు కూడా. ఇంకా లాంగ్ రన్ లో ఎప్పుడు వరకు ఉంటుందో కూడా, అంటే ఎన్ని కోట్లు వస్తాయో కూడా తెలియదు మనకు. అట్లా లాంగ్ రన్ అయితే పోతుంది నాకు తెలిసి, సంక్రాంతి వరకు ఉంటుంది ఇదే బజ్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఓకే, సంక్రాంతి వరకు కూడా ఉంటుంది. షూట్ అంతా అయిపోయినాక ఎట్లా ఉండే మాట్లాడినారు అల్లు అర్జున్ గారికి, సార్ ఉంటాము అని చెప్పేసి? షూట్ అంతా అయిపోయిన తర్వాత సార్ ఏం చేసిండంటే అందరికి ఫోటోలు ఇచ్చింది, ఓన్లీ ఫ్రెండ్స్కి. అయితే నేను నేను బయటకు వెళ్ళిపోయినా, నేను అయిపోయింది అనుకుని వెళ్ళిపోయినాక ఫోటోలు ఇచ్చిన మళ్ళీ రిటర్న్ వచ్చి. ఎక్కడికి వెళ్ళిపోయారు? గేట్ బయటకు వచ్చేసిన, ప్యాకప్ అనుకుని వెళ్ళిపోయినా. ఫోటోలు ఇస్తుంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చేసి సార్ వాకింగ్ చేస్తుంటే చూసిన, అబ్బా షెట్ అయిపోయింది కదా. స్టూడియో లోపల ఇచ్చిండు, నేను బయటకి ఏమడుగుతామని చెప్పి ఫోన్ మాట్లాడి దగ్గరికి వచ్చి ఏంటి శ్రీలీల గారిది డ్యాన్స్ అన్నీ బాగా పెట్టావు, ట్విట్టర్లో చూసా. అవును సార్ థ్యాంక్ యూ అన్న, అంటే ఫోటో కావాలి సార్ అంటే అవునా అని చెప్పి తీసుకుంటూ ఇక్కడ వద్దన్నాడు. మళ్ళీ వేరే దగ్గర తీసుకెళ్తుండు, మళ్ళీ ఇక్కడ 2 ప్లేసెస్ తిప్పిండు, ఇక్కడ నుంచి వేరే దగ్గర ఎందుకు తిప్పుతుండే అర్థం కాలే.
తర్వాత చూస్తే ఒకటి ఫుట్పాత్ లెక్క ఉంది, నన్ను దాని మీద ఎక్కించింది. కింద నేను హైట్ తక్కువ, అప్పుడు ఇప్పుడు తీసుకో ఫోటో అని కిసక్కనే ఒక ఫోటో తీసుకున్నా, అది పెట్టుకున్నాను అనమాట. అట్లా అది ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ ఆ రోజు లాస్ట్ లో. ఆ తర్వాత కలవలేదు ఇంకా కలవలేదు, అదే లాస్ట్ మా సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు అదే మేము కలవడం. ఓకే, ఏమని పిలుస్తుండే అన్న అల్లు అర్జున్ మమ్మల్ని ఏమని పిలుస్తారు, మామూలుగా పేరు పెట్టి పిలుస్తారా? పేరు పెట్టి పిలుస్తాం. సురేష్ అది ఇప్పుడు ఇది ఉంది కదా ఈ సీన్లో, సో టైమింగ్ గుర్తుపెట్టుకోండి అంటాడు. నేనని కాదు, ఇప్పుడు వేరే యాక్టర్స్ కూడా ఉంటారు కదా, ఇప్పుడు ఆ టైమింగ్లో డైలాగ్ సింక్ అవ్వాలి కదా, అట్లా టైమింగ్లో అంటే మన చిన్న చిన్న మిస్టేక్ జరిగితే చెప్తాడు. చాలా మంది కొత్త వాళ్ళు ఉండే వెనకాల ఫ్రెండ్స్ క్యారెక్టర్, వాళ్ళకు కెమెరా సెన్స్ తెలియదు. మీకు కెమెరా కనిపిస్తేనే మీరు ఫ్రేమ్లో ఉన్నట్టని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. చూసుకోండి అమ్మా, కెమెరా ఉంటుంది కదా, కెమెరా మీకు కనిపించాలి, మీకు కెమెరా కనిపిస్తే మీరు ఫ్రేమ్లో ఉన్నట్టు అని అట్లా చాలా సజెషన్స్ ఇచ్చింది. చాలా అంటే కొత్త వాళ్ళకి చాలా హెల్ప్ అయినాయి. లైక్ నాకు కూడా చాలా యాక్టింగ్ వైజ్గా కానీ వాళ్ళు చేసే ప్రతి సీన్లో, అంటే ఏ సీన్ అంటే మనం ఇప్పుడు రోజుకి 100 మంది 1000 మందిని కలుస్తుంటాం, ఒక్కొక్కరిది ఒక క్యారెక్టర్, ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్ ఉంటుంది. అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఆయన ఎలా డీల్ చేసిండు, ఎలా చేసిండు క్యారెక్టర్ అనేది చూసిన. సో మాకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి అట్లాంటివి. ఓకే, సో అల్లు అర్జున్ గారు చాలా మంది హీరోల సెట్స్లో కోపంగా ఉంటారు, అంటే కోపంగా యాంగ్రీగా కొట్టడము ఆరోగ్యంట్ గా కొంతమంది హీరోలు ఉంటారు, చూసిరా మీరు? అంటే బాగా బయట ఆర్టిస్టులు మాట్లాడే వాళ్ళు కానీ అవన్నీ సీనియర్ ఆర్టిస్టులు ఆయన అప్పుడు అట్లా సెట్స్ లో అట్లా చేసిండు. మన మోహన్ బాబు గారు చూసినాం, మోహన్ బాబు గారు కూడా సెట్స్ లో అప్పుడు హీరోయిన్ లైన్ కొట్టిండని కొంతమంది బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎప్పుడు 20 years బ్యాక్ ది కూడా, అంటే సెట్స్ లో ఒక మెంటాలిటీ ఉంటుంది, కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు. పొలిటీషియన్స్ చూస్తుంటారు బయట నమస్తే పెడతారు, ఏమ్రా నా కొడుకు అని కొంతమందిని కొట్టిన సందర్భాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క హీరో ఒకలాగా ఉంటారు. సో అల్లు అర్జున్ గారు అట్లనే ఉంటారా, మా కూల్గా ఉంటారా, సీరియస్ గా ఏమన్నా ఎప్పుడైనా అయినారా అలాంటి? ఆయన వర్క్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆయన వర్క్ ఆయన చేసుకుంటారు, ఎవరిని ఏమన్నాడు, అందరితో మంచిగా అసలు సీన్ల వైజ్గానే మాట్లాడతాడు. ఇప్పుడు మా సీన్ ఉందనుకో, ఆయన కాంబినేషన్ ఉన్నామనుకో, నేనేం చెప్పాలి, తర్వాత హీరో గారు ఏం చెప్తారు, హీరో గారు చెప్పిన తర్వాత ఇంకో క్యారెక్టర్ ఏం చెప్తారు, అట్లా డిస్కషన్ ఉంటుంది. డైరెక్టర్ చెప్పిన తర్వాత ఒకసారి చేసుకుంటాం మేము, అంతే. అవి ఉంటాయి తప్ప అసలు సార్ది వర్క్ చేసుకుంటాడు, వర్క్ అయిపోయిందంటే వెళ్ళిపోవడం, అంతే. ఓకే, సో మొత్తానికి పుష్ప 3లో ఎట్లా ఉంటుంది మళ్ళీ మీ క్యారెక్టర్? నేనేం చెప్పలేను, ఎందుకంటే డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది అంతా. అన్నీ మనం ఎట్లా ఇప్పుడు మనమే అనుకున్నాం అనుకో, మనమే తీసుకోవచ్చు కదా సినిమాలు, అట్లుండ డైరెక్టర్ గారు ఏముందన్న ఎక్కువ ఇంకా ఈ హీరోతో యాక్ట్ చేయాలి, ఈ డైరెక్టర్ తో యాక్ట్ చేయాలి, వర్క్ చేయాలి అనేది ఏమైనా ఉందా మీకు? నాకు అట్లాంటిది ఏం లేదు. ఓకే, నాకేందంటే వచ్చిన ఆపర్చునిటీని చేసుకుంటూ వెళ్ళడం, వచ్చిన అవకాశాలు అట్లానే ఉంటుంది. కానీ వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని అయితే ఏం లేదు, నాకు ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు వీళ్ళతో కూడా చేస్తాను అనుకోలేదు, వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుంటాం. సో మీకు మంచి ఆఫర్స్ రావాలా? సో మీరైతే డైరెక్టర్ పేరు రివీల్ చేస్తలేరు, ఇంకా ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలని? ఇప్పుడు నేను తేజ గారితో చేసిన, నేను అనుకోలే అప్పుడు చేస్తాను, సుకుమార్ సార్తో చేసిన, ఇప్పుడు అనుకోలే అసలు. అట్లా ఎవరితో చేస్తామనేది లేదు. ఇప్పుడు మన క్యారెక్టర్ చూస్తారు. ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడ పిలిచినావు, నన్ను ఎందుకు పిలిచినావు, పుష్ప 2 పుష్ప చూసి పిలిచినావు. అట్లనే నా క్యారెక్టర్ చూసి వాళ్ళకి నచ్చింది అనుకో, అరే వీడు చేయగలుగుతాడు, వీడి దగ్గర ఉంది టాలెంట్, వీడు వెరైటీగా ఉండు అని చెప్పి వాళ్ళు ఒక క్యారెక్టర్ అనుకొని ఏ డైరెక్టర్ అయినా అనుకొని పిలిస్తే పోయి చేస్తాను నేను. అట్లేముండదు, నాకు ఇచ్చిన క్యారెక్టర్కి నేను న్యాయం చేయగలుగుతున్నానా లేదా అనేది ఇంపార్టెంట్. ఆడ నేను చేస్తా అనేది వాళ్ళు నమ్మాలి, నమ్మి నన్ను పిలిచినంటే నేను పోయి చేస్తా. అట్లా రైట్. సురేష్ గారు మంచి రోల్ చేసినారు, మీరు గుర్తుండిపోయే రోల్, మీరు కూడా యూనిక్గా ఉంటారు. సో అట్రాక్ట్ అవుతూ ఉంటారా, అంటే హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ, అదే ఈయన బట్టి యూజ్ చేసుకోవాలి. సో మొత్తానికి మీకు మంచి ఛాన్స్, మంచి రోల్ రావాలి. మంచి ఇప్పుడు నేను ఉన్నా అని చెప్పేసి ఇన్ని రోజులు చాలా మందికి తెలియదు, పెద్ద సినిమా ద్వారా అందరికి తెలిసింది, మీ దాకా తెలిసిందంటే అట్లా చాలా మంది తెలిసింది. అట్లా లైక్ పాన్ ఇండియా లెవెల్లో కూడా చాలా మంది చూసింది. లైక్ వేరే నాకు తెలిసి వేరే భాషలలో అవకాశం వచ్చినా వెళ్తాను, పిలుస్తారు కదా. సో అప్పుడు చేసినప్పుడు ఇవంతా నాకు మంచి ప్లాన్ చేసుకుంటున్నారా, మంచి అంటే మీ పిఆర్ కానీ పోర్ట్ఫోలియో కానీ కాంటాక్ట్స్ కానీ కాంటాక్ట్ ఉండేటట్టు ఉంది ప్లానింగ్. నేను మా అసోసియేషన్ మెంబర్ని కూడా, సో నాది ఆల్రెడీ నా నంబర్ కావాలంటే వాళ్ళకి ఈజీ వెళ్ళిపోతుంది, ఎందుకంటే మా డైరీలలో ఉంటుంది మేనేజర్స్ దగ్గర అందరి దగ్గర. సో నాకు చాలా ఈజీనెస్. తర్వాత వాళ్ళు రాసుకోవాలి ఫస్ట్ నా మీద క్యారెక్టర్. సో మీరు మంచిగా కిసిక్ అని క్లిక్ కావాలని చెప్పి మా సిసిటీవీ తరపున కోరుకుంటూ
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ ఏమైనా మిస్టేక్లు ఉంటుంటే ఏమైనా ఉంటే, సో మనం మాట్లాడుకుందంతా కూడా ఓపెన్ గా మాట్లాడుకున్నాం, అది ఓపెన్ గా మాట్లాడుకున్నాం. ఒకవేళ నేను సడన్ గా ఫ్లోలో ఏమైనా తప్పు మాట్లాడింటే క్షమించండి. అండ్ ఇంకోటి మన నెక్స్ట్ టైం కూడా ఇట్లా మాట్లాడొద్దు అట్లాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. కింద కామెంట్ చేస్తే మనం నెక్స్ట్ టైం నేను అయినా మీరైనా రైట్, మీరు కూడా అడిగే దాంట్లో ఏమన్నా పొరపాటు చేసిరా అట్లాంటివి కూడా ఉంటే వాళ్ళు కామెంట్ చేస్తే నెక్స్ట్ మీకు కూడా యూజ్ అవుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్.